సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మూలాల మొత్తం అండి. మూలాల మొత్తం వీటిని ఏమంటారు? జీరోస్ని మూలాలు అంటామండి. మూలాలు. సో మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బి బై ఏ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే మూలాల లబ్ధం అండి. మూలాల లబ్ధము. మూలాల లబ్ధం ఎంత? సి బై ఏ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కావాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం అనేది కావాలి. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామండి అంటే ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. వర్గ సమీకరణానికి మూలాలు కట్టాలి అంటే నెంబర్ ఆఫ్ రూట్స్ కట్టాలి. మూలాల సంఖ్య. ఇది వర్గ సమీకరణం కాబట్టి దీనికి ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో నెంబర్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉండాలి. సో కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే అంటే 1 ఇంటూ ఈ చివరిలో -8తో కూడా మల్టిప్లికేషన్ 1 ఇంటూ 8. సో 8 కాబట్టి ఎలా రాస్తుంది అంటే ఇక్కడ మనం -8 రాస్తాం. -8. ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకుని ఆ 2 నెంబర్ల యొక్క టోటల్ ఎంత రావాలి? మనకి ఇక్కడ -2 రావాలి. సో -2 రావాలి కాబట్టి 1 8 సెలెక్ట్ చేసుకుంటే అవుతుందా? అవుతుంది. తీసేయండి. అలాగే మరి ఏం చేయాలి? సో ఇక్కడ మనకి 1 8 అవ్వదు కాబట్టి 1 8 అంటే 1 8. సో టోటల్ వాల్యూ -2 వద్దా? రాదు. కాబట్టి 2 4 తీసుకోండి. 2 4 ఎంత? 8. 2 4 8 కాబట్టి ఇక్కడ దీనికి మైనస్ పెట్టామనుకోండి సమ్ -2 అంటే ఈ రెండింటి యొక్క లబ్ధము మల్టిప్లికేషన్ 8 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 రావాలి. ఆ విధంగా 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 8 రావాలి. సో యాడ్ చేస్తే -2 రావాలి. అలా తీసుకుని సో ఇక్కడ తీసుకుంటాం. దీన్ని స్ప్లిట్ చేస్తాం. సో దేర్ఫోర్ ఏ రాస్తామని అంటే x² ఇక్కడ -2x ఎలా రాస్తాం? ఇక్కడ -4 + 2 కాబట్టి ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న -2xని సో దీన్ని 2 విధాలుగా రాస్తాం. ఎందుకని ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకి -2 వద్దు కాబట్టి -2 ప్లేస్లో -4 + 2 రాస్తాం. దేర్ఫోర్ దీని ప్లేస్లో ఈ మొదటి పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తామండి. దీని ప్లేస్లో -4x + 2x. సో మళ్ళీ ఈ పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రండి -8. ఇప్పుడు మొదటి 2 పదాలను తీసుకుని కామన్ తీయండి. ఏం కామన్ తీస్తారు? x కామన్ చేస్తే x -4 ప్లస్ ఈ 2 పదాల్లో కామన్ తీయండి 2 కామన్ తీయండి x -4. మళ్ళా గమనిస్తే ఈ రెండిట్లో కామన్గా ఉంది x -4 కామన్గా ఉంది. మళ్ళీ x -4 కామన్ అండి x -4 ఇంటూ x + 2. దేర్ఫోర్ ఈ x -4 అండ్ x + 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఈ రెండు కూడా దీన్ని ఈ విధంగా రాయగలిగాము. సో ఆ విధంగా రాయగలిగాము. దేర్ఫోర్ వాల్యూస్ కావాలి అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నామని అంటే సో మనకి ఇక్కడ 15 ఎలా రాయగలం? 3 × 5గా రాయగలం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయగలం. దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది 15. ఆ రెండింటి యొక్క లబ్ధము 15 అవుతుంది కాబట్టి ఆ రెండింటి ఏమంటాం? సో 15 యొక్క కారణాంకాలు అంటాం ఫ్యాక్టర్స్. 3, 5 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 అట్ ద సేమ్ టైం. సో ఈ రెండు కూడా ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ కింద తయారైంది కాబట్టి ఇది దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 2x - 8. Therefore, x -4 and x + 2 are the factors of x² - 2x - 8 is equal to 0. కాబట్టి ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ని ఏం చేస్తారంటే ఈ x -4 = 0 తీసుకోండి. సెకండ్ ఫ్యాక్టర్ని x + 2 = 0 తీసుకోండి. సో ఇక్కడ x -4 = 0 అంటే therefore x = 4 అవుతుంది. x + 2 = 0 అంటే సో x ఏమవుతుంది? -2 అవుతుంది. ఇక్కడ x -4 కాబట్టి ఇక్కడ కొత్త x = 4 అండి. ఇక్కడ x + 2 = 0 అంటే x = -2 అవుతుంది. దేర్ఫోర్ సో ఇక్కడ ఏంటి? సో జీరోస్ ఏంటి? 4, -2. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ 4, -2. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆ సమ్ ఎంత? ప్రోడక్ట్ ఎంత చూద్దాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 is the alpha, the second one is the beta. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 + -2 is equal to సో ఇక్కడ మనకి 4 - 2 is equal అంటే 2 ఆల్ఫా ప్లస్ బీటా is equal to సో వినో దట్ ఆల్ఫా ప్లస్ బీటా కోఎఫిషియంట్. పక్కనే మనకి ఏం చేయాలి ఇక్కడ? ఓకే సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ మనకు 2 వచ్చింది. సో అకార్డింగ్ టు ఫార్ములా పరంగా ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మనకి వచ్చింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమనుకున్నాం? -b/e అనుకున్నాం. మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/y కోఎఫిషియంట్ ఆఫ్ x²
మైనస్ బి బై ఏ మైనస్ ఫార్ములాది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు -2 ఇదిగోండి -2 కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ -2 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 1. సో అప్పుడు మైనస్ అంతా ప్లస్ కాబట్టి దేనిపై ఆన్సర్ ఇస్ +2 అయింది. హెన్స్ వెరిఫైడ్ ఫ్రమ్ 1 and 2. సో ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కడదాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏం కావాలి? ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఫస్ట్ జీరో 4 సెకండ్ జీరో -2 కాబట్టి సో 4 × -2 అంతా -8. ఇది మనం సో జీరో ఆఫ్ ది పాలినామియల్స్ కట్టాం కాబట్టి వాటి ద్వారా ఈ రెండింటికి లబ్ధం కట్టాం, ప్రొడక్ట్ కట్టాం. సో అకార్డింగ్ టు ఫార్ములాని చెక్ చేద్దామండి. సో వీ నో దట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సి బై ఏ. సో హియర్ సి అంటే ఎవరు? -8, ఏ అంటే ఎవరు? 1 కాబట్టి సో ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 1. దేర్ఫోర్ -8/1 ఈజ్ ఈక్వల్ టు సో -8. దేర్ఫోర్ హెన్స్ సో we proved. వెల్కమ్ టు గోదావరి స్మార్ట్ లెర్నింగ్. సో ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ రిజాల్వింగ్ దగ్గర ఉన్నాం. మనం ఫ్యాక్టర్స్ రిజాల్వింగ్లో థర్డ్ ప్రాబ్లం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 6x² -3 7x. వీరికి ఏం కావాలి, ఏం చేయాలి మనం? సో ఒక రిలేషన్షిప్ తయారు చేయాలి. ఆ రిలేషన్షిప్ ఏంటి? జీరోస్కి కోఎఫిషియంట్స్కి అంటే రూట్స్కి మూలాలకి గుణకాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియచేయాలి. దానికి ముందుగా ఏం చేయమన్నాడు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మూలాలు కట్టి వెరిఫై చేయాలి. ఆల్రెడీ గతంలో చేసినాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం? మూలాలు కట్టాలంటే దీన్ని ఒక ఆర్డర్లో రాయాలి. 6x² -7x -3. ఇక్కడ ఈ రెండు కూడా ఆర్డర్లో లేవు కనుక సో x² పదం తర్వాత x పదం ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ చివరికి రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 6 × -3 యాక్చువల్గా 6 × -18 6 × -3 అంటే -18. సరే అయితే దీన్ని రెండు రకాలుగా రెండు సంఖ్యలాగా విడగొట్టి ఆ విడగొట్టిన సంఖ్య యొక్క టోటల్ ఎంత రావాలి అంటే -7 రావాలి. అంటే ఇప్పుడు మనం రెండు సంఖ్యలు విడగొట్టి రాసుకుంటాం. ఆ రెండు సంఖ్యల లబ్ధము -18 అవ్వాలి. ఓ రెండు సంఖ్యలు సెలెక్ట్ చేసుకుంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం -18 రావాలి. ఆ రెండు సంఖ్యలు టోటల్ చేస్తే -7 రావాలి. ఆ విధంగా చూడాలి. సో ఒకసారి 6 × 3 సో ఇక్కడ మనకి రాలేదు. 6 × 3 అంటే 18 వచ్చినా యాడ్ చేస్తాం 7 రాదు కాబట్టి సో ఇది మనకు రాదు అని తీసేయండి, ఇది వద్దు తీసేయండి. 2, 9 తీసుకోండి. 2 9 18. సో ఇక్కడ మనకి 2 9 18 కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టామనుకోండి. ఎలా? సో -9 కనుక పెట్టినట్లయితే ప్లస్ ఇది మైనస్ తీసుకుంటే 2 9 ఎంత? 18 కాబట్టి 2 × -9 అంటే -18 అవుతుంది. 2ని -9ని కలిపితే ఎంత అవుతుంది? -7 అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి సో ఇక్కడ మనకి -7 ప్లేస్లో మనం స్ప్లిట్ చేయాలి. -7 ప్లేస్లో స్ప్లిట్ చేస్తే -7 ప్లేస్లో స్ప్లిట్ చేసి ఏం రాయాలి? +2 -9 రాయాలి. అంటే 6x² యాస్టీజ్గా రాయండి. 6x² యాస్టీజ్గా రాసి దీన్ని 2 కింద విడగొట్టాలి. విడగొడితే దానికి ప్లస్ సో 2x -9x కాబట్టి సో -9x + 2x ఏది ఎటు రాసినా పర్లేదండి. సో దీన్ని 2 కింద విడగొట్టాం. మళ్ళీ -3ని మనం యాస్టీజ్గా రాయాలి. రాసి సో ఈ మొదటి 2 పదాలు చివరి 2 పదాలు కామన్గా ఏమైనా పదాలు ఉంటే తీయాలి. ఇక్కడ కామన్ తీయండి. సో ఫస్ట్ మొదటి 2 పదాల నుంచి కామన్ ఏముంది? సో 6లోని 9లోని 3 పోతుంది. x² xలో x ఉంది కాబట్టి 3x కామన్ తీయండి. 3x కామన్ తీస్తే ఇక్కడ 3 అనేది 6లో ఎన్నిసార్లు పోతే 2 సార్లు పోతుంది. x² ఒక x కామన్ తీస్తే ఇంకో x ఉంది 2x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ 9లో 3 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. x కామన్ పోయింది కాబట్టి వదిలేయండి. మళ్ళా సో ఇక్కడ ఈ రెండింటిలో కామన్ తీయాలి. ఈ రెండింటిలో కామన్గా మనకి ఏం కనిపించట్లా. ఏంటది ఇక్కడ? 2x. సో 2x -3లో కామన్ లేదు కాబట్టి ఏం చేస్తారా? ప్లస్ పెట్టి దాన్ని బ్రాకెట్ పెట్టండి సరిపోతుంది. సో బ్రాకెట్ పెట్టండి. కామన్ లేకపోతే 1 రాసుకున్నాం, బ్రాకెట్ పెట్టండి. మళ్ళీ 2x -3 కామన్ ఉంది. 2x -3 కామన్ తీయండి. 2x -3 కామన్ అయితే ఇక 2x -3 పోతే ఏముంటుంది? 3x ఉంటుంది. 3x ప్లస్ ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 రాసుకున్నాం. 3x + 1. ఇప్పుడు ఏ రాసాం? x² -3 -7x అనేది
సో 2x మైనస్ 3 ఇంటూ 3x ప్లస్ 1గా విడిపోయింది. రెండు బీజీయ సమాసాల లబ్ధంగా తయారైంది. అంటే ఇప్పుడు ఏంటి, రెండు కూడా ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఒరిజినల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ఫోర్ 2x మైనస్ 3 అండ్ 3x ప్లస్ 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 7. సో ఇవి ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ రెండు కింద విడిపోయాయో వాటిని ఏమన్నాము, ఫ్యాక్టర్స్ అన్నాము. సో ఇక్కడ మనకి రెండు ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ కింద వచ్చాయి. ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక ఫ్యాక్టర్. సో దీస్ టూ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆ రెండు కూడా ఏంటి, ఇచ్చిన వర్గ సమీకరణానికి మూలాలు. ఆ మూలాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ మూలాలు తీసుకుని ఆ మూలాలకి ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతాయి, మనకి వాల్యూ జీరోస్ వస్తాయి. సో ద వాల్యూ ఆఫ్ జీరోస్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్, సో 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవాలి. అలాగే 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవాలి. దీన్ని సాల్వ్ చేయండి. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు 3/2. x ఈజ్ ఈక్వల్ టు 3/2 అంటే 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 3 ఇటు వస్తుంది, 2 ఇటు వస్తుంది కాబట్టి 3/2 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ హియర్ సో త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. మళ్ళా 3 ఇటు వస్తే x ఈజ్ ఈక్వల్ టు -1/3, x ఈజ్ ఈక్వల్ టు -1/3. సో దీస్ టూ ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. దేర్ఫోర్ జీరోస్ ఆర్ ఏమొచ్చాయి మనకి, 1 is the 3/2, the second one is the -1/3 అంటే ఈ రెండు కూడా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి జీరోస్ కట్టాం. సో అంటే రూట్స్ కట్టామండి, రూట్స్ కట్టాక మళ్ళీ వాడు ఏమన్నాడు, రూట్స్ కట్టి దాంతో ఆగిపోమల్లే. సో వీ హ్యావ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ ఏంటనేది ఒకసారి చెక్ చేయమంటాడు. సో వెరిఫై చేయమంటున్నాడు, వెరిఫై చేయాలి. కాబట్టి సో వెరిఫికేషన్ స్టార్ట్ చేద్దాం. సో వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం అంటే ఏం చేయాలి, ఇక్కడ ఇది ఒక రూటు, ఇది ఒక రూట్ కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ కదాం. జీరోస్ అంటే రూట్స్ అండి. సమ్ ఆఫ్ ది రూట్స్ 3/2 ప్లస్ -1/3. మనకు వచ్చిన రెండు రూట్స్ని యాడ్ చేద్దాం, సమ్ చేద్దాం, కూడదామని సమ్ చేస్తాం. 3/2 ప్లస్ ఆఫ్ -1/2 యాడ్ చేస్తే దీనిలో సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎల్సిఎం అంతా 6 ఎల్సిఎం అవుతుంది. 6 ఎల్సిఎం అవుతుంది ఒకసారి చూసుకుంటే కనుక 3 × 3 9 -2. సో అంత మనకి 9 - 2 అంటే 7/6 అవుతుంది. ఇది 7/6 ఏమొచ్చింది, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈజ్ ఈక్వల్ టు 7/6 వచ్చింది. ఇది మన దగ్గర డైరెక్ట్గా 2 రూట్స్ ఉన్నాయి కనుక యాడ్ చేస్తాం. బట్ ఫార్ములా బేస్డ్ చేసుకోవాలి. ఫార్ములా బేస్డ్ చెక్ చేయమన్నాడు, ఇక్కడ చెక్ చేయమన్నాడు, వెరిఫై చేయమన్నాడు కాబట్టి చెక్ చేయాలి. మనకు వచ్చిన రూట్స్ని యాడ్ చేస్తే 7/6 వచ్చింది. అకార్డింగ్ టు ఫార్ములా సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా తెలుసు మనకి. ఇది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ కొనుకము బై సో ఎక్స్ స్క్వేర్ కొనుకు అంటే -b/a. సో దీన్ని చూసుకోండి, -b అంటే b ఎవరు, ఇక్కడ దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఎలాగా, ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయండి. b ప్లస్లో ఎవరున్నారు, -7 ఉంది కాబట్టి ఈ మైనస్ని ఫార్ములాలో మైనస్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఫార్ములాలో మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా రాసి ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే b వాల్యూ. వాట్ ఈస్ ద b వాల్యూ, -7. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, -7 రాని. ఇక్కడ రెండు మైనస్లు ఎందుకు వచ్చాయండి అంటే ఈ ఫార్ములాలో ఉన్న మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాయాలి. మళ్ళీ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, -7. కాబట్టి మైనస్ ఏమో ఫార్ములాలోది, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్లో మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి -7 వచ్చింది. బై కోఎఫిషియంట్ ఆఫ్ x² గుణకం ఎవరు, 6 కాబట్టి /6. దేర్ఫోర్ 7/6. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 7/6. నో సో వెరిఫైడ్ అంటే ఇక్కడ మనకు వచ్చిన రూట్ల ద్వారా, మనకు వచ్చిన సో జీరోస్ ద్వారా, జీరోస్ అంటే రూట్స్, సో సమ్ ఆఫ్ ది జీరోస్ కట్టాం 7/6 వచ్చింది. ఫార్ములా ద్వారా గుణకాలను బేస్ చేసుకుని కట్టాము, అప్పుడు 7/6 వచ్చింది. కాబట్టి సో మనకి రెండు ఒకటే అని చెప్పాము. సో సమ్ ఆఫ్ ది జీరోస్ వెరిఫై చేసాం. అలాగే సో ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే మన దగ్గర ఉన్న జీరోస్ ఏవి, సో ఒకటి 3/2, రెండోది -1/3. ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ప్రొడక్ట్ చేయాలి. 1 is the 3/2 into -1/3. Now 3 cancel, that is equal to -1/2. సో ఇది పక్కన ఇదేంటి, మన దగ్గర ఉన్న జీరోస్ని పట్టుకుని మల్టిప్లై చేస్తాం. నౌ వీ హ్యావ్ టు చెక్ ద ఫార్ములా. ఫార్ములా ఏంటి, మనకి కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా
ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ద కాన్స్టెంట్ టర్మ్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ద కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఎక్కడ ఉంది? అక్కడ -3. కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -3. ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత? 6. అంటే -3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే -1/2. దేర్ఫోర్ మనం రూట్స్ డైరెక్ట్గా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. మనం వెరిఫై చేయాలి. వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అంటే ఆ మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సంబంధం వెరిఫై చేసుకోవాలి, చెక్ చేయాలి. ముందు ఏం చేయాలి? ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మూలాలు కట్టాలి, రూట్స్ కట్టి ఒకటి ఆల్ఫా అనుకోవాలి, ఒకటి బీటా అనుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా సో ఫార్ములా ద్వారా చెక్ చేయాలి, దాని ద్వారా కూడా చెక్ చేయాలి. ఆల్ఫా ఇంటూ బీటా కట్టాలి, సో దాని ద్వారా ఫార్ములా కూడా చెక్ చేయాలి. వెరిఫై చేయమన్నాడు కాబట్టి వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ కల 4s² - 4s + 1. therefore ఇక్కడ ఏం చేయాలి? ఈ రెండు పదాలను స్థిర పదాన్ని కాన్స్టెంట్ని s² యొక్క గుణకాన్ని లబ్ధం చేయాలి. లబ్ధం చేస్తే 4 × 1 = 4. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలి? లబ్ధం అనేది 4 రావాలి. మధ్యలో ఎవరున్నారు? -4. అంటే -4 దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎంత రావాలి? -4 రావాలి. సో 2 × 2 తీసుకున్నాం, వద్దా? రాలేదు, తీసేయండి. 2 2 4, లబ్ధం 4 వచ్చింది, కానీ టోటల్ -4 రాలే. అంటే ఓ 2 సంఖ్యలు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ఎంత రావాలి? 4 రావాలి. టోటల్ చేస్తే -4 రావాలి. ఇది టోటల్ ఏమో -4 రావాలి. మధ్యలో ఏది ఉందో అది రావాలి, -4 రావాలి. సో నెక్స్ట్ వేరే ఆప్షన్కి వెళ్దాం. వేరే చూద్దామండి. ఏం చూద్దామండి అంటే సో ఇటువైపు -4 -2 చేద్దాం. -2 చేద్దాం. ఇక్కడ రెండింటికి మైనస్ పెడదాం. అంటే -2 -2 -× ప్లస్ 2 × 2 4. సో ప్రొడక్ట్ సరిపోయింది. -2 -2ని యాడ్ చేస్తే ఎంత? -4. -2ని యాడ్ చేస్తే -4. కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ మనకి అంటే -2 తీసుకుంటే కనుక టోటల్ -4 వస్తుంది. కాబట్టి సో ఈ -4 ప్లేస్లో -2గాను విడగొట్టాలి. అంటే సో మొదటి పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. మధ్యలో ఉన్న -4ని మాత్రం సో -2s రాయాలి. ఇక్కడ -4 లేదు, -4s ఉంది. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏం రాయాలి? -4ని -2s విడగొట్టి ఈ చివరి పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుని ఈ మధ్యలో పదాన్ని 2 ముక్కలుగా విడగొట్టి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. మనం కామన్ తీయాలి. సో ఈ మొదటి 2 పదాల నుంచి చివరి 2 పదాల నుంచి కామన్ తీయండి. మొదటి 2 పదాల నుంచి ఏం కామన్ తీస్తామో చూద్దాం. సో ఇక్కడ మనకి మొదటి 2 పదాల నుంచి ఏం కామన్ తీస్తామంటే 2s ఉంది. 2s ఉంటే 2s కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? 4లో 2 పోయింది కాబట్టి ఇంకో 2, s² s పోతే ఇంకో s ఉంది, -2s మొత్తానికి కామన్ వెళ్ళిపోయింది కాబట్టి -1. మళ్ళీ ఈ రెండింటిలో -1 కామన్ తీయండి. -1 కామన్ చేస్తే -1 పోయింది కాబట్టి 2s ఉంది, ప్లస్లో ఓ మైనస్ పోతే ఇంకో మైనస్ ఉంటుంది, -1. ఓకే. సో ఈ రెండింటిలో ఏముంది మనకి? ఇక్కడ 2s - 1 కామన్ ఉంది కాబట్టి 2s - 1 కామన్ తీయండి. 2s - 1 కామన్ తీస్తే మళ్ళీ ఈ 2s - 1 కామన్ తీసాం, 2s - 1 కామన్ తీసాం. ఇది కామన్ పోయింది, ఇది కామన్ పోతే ఇక్కడ ఎంత ఉంది? 2s మిగిలింది, -1 మిగిలింది, 2s - 1. therefore 2s - 1 and 2s - 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4s² - 4s + 1. ఇవి రెండు ఏంటి? దానికి కారణాంకాలు. దేనికి? సో ఈ రెండు కూడా ఇచ్చిన అసలు వర్గ సమీకరణానికి కారణాంకాలు. therefore these two are factors of 4s² - 4s + 1. ఫ్యాక్టర్స్ కాబట్టి ఏం చేస్తామని అంటే వీటన్నిటి కూడా వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 2s - 1 = 0 తీసుకోండి, మళ్ళా 2s - 1 = 0 తీసుకోండి. therefore దీన్ని సింప్లిఫై చేస్తే 2s = 1, s = 1/2 వచ్చింది. therefore another one is s = 1/2 వచ్చింది. అంటే s = 1/2, s = 1/2. హియర్ 2 రూట్స్ బట్ దే ఆర్ సేమ్ అయినప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి? 2 కాబట్టి ఆ రూట్స్ ఏంటి? 1/2, 1/2, 1/2. నౌ సో వీ గాట్ రూట్స్ బట్ వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? వెరిఫికేషన్ చేస్తాం. వెరిఫికేషన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ అంటాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అనమాట. జీరోస్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్, మూలాల మొత్తం ఎంత? 1/2 + 1/2. మూలాల మొత్తం ఎంత అంటే 1/2 + 1/2 ఎంత? టోటల్గా 1. సో 1. దీన్ని
ఇది రూట్స్ వచ్చాయి కాబట్టి రూట్స్ ద్వారా మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ కట్టాం. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్కి రూట్స్కి మధ్య రిలేషన్ కావాలి కాబట్టి సో ద రూట్స్ ఆల్ఫా కామా బీటా అని తెలుసు మనకి. దేనివల్ల మూలాలు మొత్తం కావాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎస్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే మైనస్ బి బై ఏ మైనస్ ఆఫ్ మైనస్ బి అంటే ఎంత ఇక్కడ మైనస్ ఈ ఫార్ములాలో మైనస్ తీసుకోవాలి. ఫార్ములాలో మైనస్ యాస్టేజ్గా ఉంచాలి. మళ్ళీ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత మైనస్ బి ప్లస్లో ఎంత ఉంది అక్కడండి బి ప్లస్లో -4 ఉంది కాబట్టి ఇక్కడ -4 రాస్తాం. ఈ మైనస్ ఎక్కడిది ఫార్ములాలో మైనస్ యాస్టేజ్గా రాస్తాము. కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ అంటే -4 బై ఎస్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ ఎంత 4 దేర్ఫోర్ 4/4 ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. దేర్ఫోర్ సో ఫస్ట్ ద సమ్ ఆఫ్ ది రూట్స్ వెరిఫైడ్. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత అవుతుంది 1/2 ఇంటూ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇది చేస్తాం. మరి సో ఏంటి ఫార్ములా ద్వారా మనం చేస్తాం బట్ కోఎఫిషియెంట్ ద్వారా చేయాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి ద కాన్స్టెంట్ టర్మ్ బై ద కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ద కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్. ద కాన్స్టెంట్ టర్మ్ ఏది కాన్స్టెంట్ టర్మ్ 1 కోఎఫిషియెంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఏది 4 కాబట్టి 1/4 సో హెన్స్ వెరిఫైడ్ 1/4. సో ఇది వెరిఫై చేయడం అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మనం ఏం చేయాలి ఇక్కడ రూట్స్ కట్టాలి. ఆ రూట్స్ని మనం సో వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వెరిఫై చేసుకుంటూ రావాలి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4u² + 8u అంతవరకు ఇచ్చాడు. 4u² + 8u ఇక్కడ స్థిరపదం లేదు అయినప్పటికీ స్థిరపదం లేకపోయినప్పటికీ ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి ఇట్ హ్యాస్ 2 రూట్స్ 2 రూట్స్ ఉండాలి. కాబట్టి దీనికి సింపుల్గా ఉంది కాబట్టి ఏం చేస్తాను అంటే ఇక్కడ 4 కామన్ తీసేయండి. 4 కామన్ చేస్తే మళ్ళీ u ఉంది కాబట్టి u కూడా కామన్ చేస్తే u + 2 అయింది. దేర్ఫోర్ ఏముంది 4u ఇంతవరకు కట్ చేస్తే u + 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4u² + 8u ఈ రెండు మొక్కలు కూడా దీనికి ఫ్యాక్టర్స్ అన్నాం. అంటే సో ఇక్కడండి 4u అండ్ u + 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4u² + 8u. దేర్ఫోర్ వాల్యూస్ కావాలి జీరోస్ కావాలంటే ఏం చేయాలి ఫ్యాక్టర్స్ జీరో చేయాలి. అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ 4u = 0 ఆర్ u + 2 = 0. ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ వచ్చాయో ఆ ఫ్యాక్టర్స్ని ఏం చేయాలి ఇక్కడ మనం ఫస్ట్ ఫ్యాక్టర్ = 0 అని రాసుకోవాలి. ద సెకండ్ ఫ్యాక్టర్ = 0 అని రాసుకోవాలి ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత. దేర్ఫోర్ 4u = 0 అంటే u = 0/4 0 and u + 2 = 0 అంటే u = -2. Therefore u = 0 and -2. Therefore here there are 2 roots. They are 0, -2. 2 roots ఉన్నాయి. Therefore okay 2 roots ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ 2 రూట్స్ని వెరిఫికేషన్ చేద్దాం. రూట్స్ వీ గట్ రూట్స్. సో రూట్స్ వచ్చేసాయి కాబట్టి రూట్స్ ఉంది. తర్వాత ఏం చేయాలి మనం వెరిఫికేషన్ చేయాలి. సమ్ ఆఫ్ ది జీరోస్ దట్ మీన్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమన్నాయి ఇక్కడ మనకి 0 1 -2 రెండు యాడ్ చేయండి. 0 + -2 అంటే -2. ఇది రూట్స్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. కానీ వాడు ఏమన్నాడు ప్రాబ్లం ఏమన్నాడు వెరిఫై చేయమన్నాడు. ఏది కోఎఫిషియెంట్స్ని ఉపయోగించి వెరిఫై చేయమన్నాడు. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ కట్టేమండి కట్టి మళ్ళీ ఏం చేయాలి సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా రాయాలి. దేర్ఫోర్ సమ్ ఆఫ్ ది రూట్స్ = సో ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ = -b/a అంటే మైనస్ కోఎఫిషియెంట్ ఆఫ్ u బై కోఎఫిషియెంట్ ఆఫ్ u². Therefore alpha plus beta is equal to minus ఏమో యాస్టీగా రాయాలి. ద కోఎఫిషియెంట్ ఆఫ్ u అంటే b ప్లస్లో ఏముంటుంది సెంటర్ వాల్యూ. సో b ప్లస్లో ఇది 8 అంటే ఈ మైనస్ ఏమో మైనస్ ఫార్ములాలోది కోఎఫిషియెంట్ ఆఫ్ u అంటే 8 కోఎఫిషియెంట్ ఆఫ్ u². కోఎఫిషియెంట్ ఆఫ్ u² అంటే 4 8/4 అంటే ఎంత -2. సో ఇక్కడ -2 వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ సో టోటల్ వాల్యూ -2 వచ్చింది. ఇక్కడ కూడా -2 వచ్చింది. సమ్ ఆఫ్ ది రూట్స్ హెన్స్ వెరిఫై చేస్తాం. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూద్దాం. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ = అంటే 0 × -2. 1 రూట్ ఈజ్ 0 ద అనదర్ రూట్ ఈజ్ -2 అంటే ఒక రూట్ 0 రెండవ రూట్ -2 కాబట్టి ప్రొడక్ట్ అంతే 0 అయింది. దేర్ఫోర్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ = 0 అండ్ హెన్స్ వీ హ్యావ్ టు వెరిఫై ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఉపయోగించి వెరిఫై చేయాలి. కాబట్టి వీ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా అండి ఆల్ఫా × బీటా = ద కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ u². కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదండి. కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0 కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు 0
సో కోఎఫిషియంట్ ఆఫ్ యూ స్క్వేర్ అంటే ఏ వాల్యూ 4. సో 4 దట్ ఈజ్ కూడా ఎంత అండి 0, హెన్స్ వెరిఫైడ్. సో కాబట్టి ఇది కూడా మనం వెరిఫై చేస్తాం. అంటే ఏంటి, రూట్స్ కట్టామండి, రూట్స్ కట్టి ఆ రూట్స్ ఫార్ములా పరంగా మనకి టాలీ అవుతుందో లేదా వెరిఫై చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, t² - 15. t² - 15 it is also second degree polynomial, it is also quadratic polynomial, it has 2 roots, 0 of the polynomial 2 ఉంటాయి, t వాల్యూస్ 2 ఉంటాయి. కాబట్టి ఇది కూడా చూద్దామండి. therefore దీన్ని ఏం చేయాలి, t² - 15 కాబట్టి now t² ఉంది ఇక్కడ, మరి 15 స్క్వేర్ లేదు కాబట్టి ఏం రాస్తాను అంటే, సో ఇక్కడ మనకి 15 స్క్వేర్ లేదు కాబట్టి √15 హోల్ స్క్వేర్ రాస్తాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే √15 హోల్ స్క్వేర్ రాస్తాం. రాసి నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b². a² - b². నౌ a² - b² ఈజ్ ఈక్వల్ టు a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b. సో కాబట్టి ఇక్కడ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b² కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a - b ఇంటూ a + b. అంటే t - √15 ఇంటూ t + √15, t + √15 ఇంటూ t - √15. therefore these two are factors of the t² - 15. therefore t + √15, t - √15 are the factors of t² - 15. therefore ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఏవి ఫ్యాక్టర్స్, t + √15 ఒకటి, t - √15 ఒకటి, రెండు కూడా ఫ్యాక్టర్స్ అయ్యాయి కాబట్టి ఇవి ఫ్యాక్టర్స్, ఇవి కారణాంకాలు. ఈ కారణాంకాలు వచ్చాక ఏం చేయాలి, జీరోస్ కావాలంటే కారణాంకాలని =0 చేయాలి. అంటే t + √15 = 0, అంటే t - √15 = 0. therefore t = ఎంత అవుతుంది, t + √15 = 0 అంటే t = -√15 అంటావు, t - √15 = 0 అంటే t = √15. అంటే t వాల్యూస్ ఎన్ని వచ్చాయి, ఇక్కడ మనకి 2 వచ్చాయి. therefore the zeros of the t² - 15 ఆర్ -15 ఒకటి, -√15 ఒకటి అండి, మళ్ళా +√15 ఒకటి, -√15 +√15 రెండు వచ్చాయి. సో ఇప్పుడు మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేసినప్పుడు ఒకసారి t² - 15 కాబట్టి ఇక్కడ t² - 15, t²గా దీని స్క్వేర్ రాయడానికి కుదరలేదు కాబట్టి కాన్స్టెంట్ అనమాట ఉంది కాబట్టి రూట్ పెట్టి స్క్వేర్ పెట్టండి. నవ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a² - b², a - b ఇంటూ a + b. కాబట్టి a + b ఇంటూ a - b రాస్తాం. సో ఫార్ములా యూజ్ చేస్తామండి. ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ సో యూజ్ చేస్తే 2 కింద విడిపోయింది. ఎప్పుడైతే 2 బ్రాకెట్స్ కింద విడిపోయిందో దీస్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఒరిజినల్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ 2 కూడా దానికి కారణాంకాలు కాబట్టి సో t + √15 and t - √15 are the factors of given polynomial. therefore ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ 2 ఫ్యాక్టర్స్కి ఏం చేయాలి, =0 పెట్టాలి. ఫస్ట్ ఫ్యాక్టర్కి ఏమో t + √15 = 0, సెకండ్ ఫ్యాక్టర్ కూడా t - √15 = 0 అవుతుంది. therefore t = -√15, t = +√15. now there are 2 roots, they are -√15 ఒకటి, +√15 ఒకటి. now here we have to check so sum of the zeros అంటే డైరెక్ట్గా మనకి -√15 +√15 వచ్చేసాయి కాబట్టి రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే సో ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. ఏది, రూట్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తాయి. బట్ వీ హ్యావ్ టు అప్లై ద ఫార్ములా. సో ఆల్ఫా ప్లస్ బెటా, సమ్ ఆఫ్ ది రూట్స్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బెటా. ఆల్ఫా ప్లస్ బెటా ఈజ్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ t బై కోఎఫిషియంట్ ఆఫ్ t². కోఎఫిషియంట్ ఆఫ్ t ఉందా అక్కడ, t అనే పదం ఉందా, లేదు. t అనే పదం లేదంటే అర్థం ఏంటి, t² - 0t లేదా +0t - 15. సో కాబట్టి ఇక్కడ t² పదం లేదు కాబట్టి మనం ఏమనుకోవాలి, ఇక్కడ 0 అనుకోవాలి. సో కాబట్టి t² పదం లేదు కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ t యొక్క గుణకం ఏమైంది ఇక్కడ 0. therefore -0 బై సో t² యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి 1. కాబట్టి ఇక్కడ 0 -0/1 అంటే సో 0. నౌ మనం ఏమో డైరెక్ట్గా చెక్ చేసినా 0 వచ్చింది, ఫార్ములా ద్వారా చెక్ చేసినా 0 వచ్చింది, హెన్స్ వెరిఫైడ్. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. అంటే డైరెక్ట్గా రూట్స్ ఉన్నాయి కాబట్టి -√15 ఒకటి, √15 ఒకటి డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. -√15 × 15 అంటే రూట్ క్యాన్సిల్, -225.
సో అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్ అయిపోయి 15 × 15 ఓన్లీ 15 అవుతుంది, రూట్ కాబట్టి సేమ్ కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కడితే 15 అవుతుంది. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రాసి √15 × √15 రాసాము, అంటే మనకి ఏమొచ్చింది √15 వచ్చింది. సో డైరెక్ట్గా చేసాం ఇది. బట్ వీ హ్యావ్ టు చెక్ యూజింగ్ ద ఫార్ములా. ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్. ద కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ, -15 ఉంది. దేర్ఫోర్ -15 బై, సో కోఎఫిషియంట్ ఆఫ్ t స్క్వేర్ ఎంత 1, -15 బై 1 అంటే -15. దేర్ఫోర్ ఈ రెండు కూడా సేమ్ వచ్చాయి. సో డైరెక్ట్గా చేసినా సేమ్ వచ్చింది, కోఎఫిషియంట్స్ తీసుకున్నా సేమ్ వచ్చింది. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్.